తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వుతో పాటు ఫిష్ ఆయిల్ వంటి పదార్థాలను ఉపయోగిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్గా ఒక స్టేట్మెంట్ చేశారు. అసలు విషయం ఏంటంటే గత 50 సంవత్సరాలుగా టీటీడీకి గీ సప్లై చేసే కేఎంఎఫ్ నందిని గీ కంపెనీ వాళ్ళు ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయని గత ప్రభుత్వం ఏంటంటే ప్రీమియం అండ్ ఆల్ఫా అనే కొత్త కంపెనీస్ని టీటీడీకి గీ సప్లయర్స్గా అపాయింట్ చేసింది. కానీ వాళ్ళు సప్లై చేసే గీలో క్వాలిటీ లేదని, దానివల్ల లడ్డూస్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుందని నందిని గీ కంపెనీ వాళ్ళు అయితే గత ప్రభుత్వాన్ని వార్న్ చేశారు. మొన్న వైసీపీ ఓడిపోయిన తర్వాత టీటీడీ చైర్మన్ రిజైన్ చేయగా కొత్త చైర్మన్గా శ్యామలారావు గారు అయితే అపాయింట్ అయ్యారు. ఆయన అపాయింట్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఆయన లడ్డూ తయారు చేసే వాళ్ళతో మాట్లాడుతూ అసలు లడ్డూలో ఎందుకు క్వాలిటీ తగ్గిపోయిందని క్వశ్చన్ చేయగా వాళ్ళు బేసన్ అండ్ గీ క్వాలిటీ ఇష్యూస్ వల్ల లడ్డూ క్వాలిటీ కూడా తగ్గిపోయిందని విన్నవించారు. ఆ తర్వాత ఆయన ఆ లడ్డూ శాంపిల్స్ని టెస్టింగ్ పంపగా ఆ లడ్డూస్లో ఫిష్ ఆయిల్ మరియు యూబీఫ్ టాలన్ అయితే యూజ్ చేశారని కన్ఫర్మ్ అయింది. అయితే ఆ గీ సప్లై చేసే 2 కంపెనీస్కి షోకస్ నోటీస్ పంపించి మళ్ళీ క్వాలిటీ గీ సప్లై చేసే నందిని గీ కంపెనీని వాళ్ళు తిరిగి మళ్ళీ టీటీడీ గవర్నమెంట్కి గీ సప్లై చేయడం స్టార్ట్ చేశారు. ఈ తప్పుకు కారణం ఎవరైనా మనకు సరిగ్గా తెలియకపోయినా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. దీనికి కారణం ఎవరైనా సరే వాళ్ళకి తప్పనిసరిగా కఠినమైన శిక్ష పడాల్సిందే. అండ్ ఈ తప్పు జరగడానికి కారణం ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఎవరైనా న్యూస్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.